విజయనగరం పట్టణ పుస్తల వీధి ప్రాంతానికి చెందిన కొల్లి పార్వతి ఇటీవలే ప్రమాదానికి గురై తన 2 కాళ్లు విరిగిపోవడం వల్ల స్థానికులు బంధువుల సహాయంతో శస్త్రచికిత్స చేసుకోవడం జరిగింది. పేద కుటుంబానికి చెందిన వీరి తరపున స్థానిక శాసన సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1,15,000ను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేస్తూ చెక్కును పంపించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయనగరంను సంబంధించి మొదటిసారిగా వచ్చిన సదరు చెక్కును ఈరోజు విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బాధితురాలు కొల్లి పార్వతికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా శాసన సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అటు వరద బాధితులకు ఎన్నడూ లేని విధంగా నష్టపరిహారం అందించడమే కాకుండా బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఆరోగ్య పరిస్థితుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకోవడం నారా చంద్రబాబు నాయుడు పరిపాలన సమర్థతకు సహృదయతకు నిదర్శనమని అన్నారు. యాక్సిడెంట్ అయ్యిందండి. ఇలాగా సీఎం రిలీఫ్ పెట్టుకున్నాము. కొద్దిగా డబ్బులు అమౌంట్ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది ఆపరేషన్. ఇంకా 3 లక్షలు పైన అయ్యాయి. అదే ఇంకా ఫస్ట్ టైము ఈ చెక్ ఇవ్వడం సీఎం విజయనగరం ఎమ్మెల్యే ద్వారా చెక్ అందుకున్నామండి. ఆవిడకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం.